కేశినేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల తేదీని కావాలనే మార్చేశారా? జూలై 9న రావలసిన ఈ సినిమా 3 వారాలు వాయిదా పడిపోవడానికి అసలు రీజన్ ఏంటి? జయకృష్ణ ఎంట్రీకి మహేష్ బాబు సెంటిమెంట్ వాడేస్తున్నారా? 27 ఏళ్ల కింద మహేష్కి వర్కౌట్ అయిన ఫార్ములా శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణకు ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? చూద్దాం. RX100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న శ్రీనివాస మంగాపురంపై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాతోనే జయకృష్ణ హీరోగా పరిచయమవుతూ ఉండగా రవీనా టండన్ కూతురు రషా తడాని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. వారసులను పరిచయం చేయడంలో సిద్ధహస్తులైన అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ముందుగా శ్రీనివాస మంగాపురం సినిమాను జూలై 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ డేట్ జూలై 30కి వెళ్లిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా పోస్ట్ పోన్ అయినా కూడా మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ కొత్త డేట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. వాయిదా పడిన ఫ్యాన్స్ ఆనందానికి ప్రధాన కారణం మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడే. 1999 జూలై 30నే విడుదలైంది ఈ సినిమా. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఆ చిత్రంతో మహేష్ బాబు కెరియర్ కు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి అదే తేదీన వస్తోన్న శ్రీనివాస మంగాపురం విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఫ్యాన్స్ సెంటిమెంట్ కు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.